మధ్య కాలంలో బాగా ట్రెండింగ్ అవుతూ ఉంది లా ఆఫ్ అట్రాక్షన్. శ్రీకృష్ణ పరమాత్మ కాలం నుంచే ఉంది. ఆయన చెప్పారు, యద్భావం తద్భవతి, మనం ఏదనుకుంటే అదే జరుగుతుందని చెప్పారు. ఏదైతే థాట్ రిలీజ్ చేశామో ఆటోమేటికల్గా మనకి అవి మన దగ్గరికి వస్తాయి. మన ఫ్రీక్వెన్సీ ఎలా ఉండాలి, మన వైబ్రేషన్స్ ఎలా ఉండాలి, మన ఆలోచన విధానం ఎలా ఉండాలి, ఇలా మనం దాన్ని ఎప్పుడు కూడా ఒక అనుగుణంలోకి తీసుకుంటూ వెళ్ళాలి. అంటే ఇది మెయిన్ ఈ సీక్రెట్ అన్న బుక్ నుంచే. దీనికి ఏంటి, యూనివర్సల్ కాన్సెప్ట్కి వచ్చేసరికి ఒక్కటే ఉంటుంది పద్ధతి. వెల్కమ్ టు దాత్రి టీవీ. ఈ మధ్య కాలంలో లా ఆఫ్ అట్రాక్షన్ గురించి చాలా వీడియోస్ చూస్తూ ఉన్నాను. అసలు ఏంటి లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటిది, దీని గురించి తెలుసుకోవడానికి ఈరోజు ప్రత్యేకంగా ఒక గెస్ట్ని తీసుకొచ్చాను. వారే హరిణి గారు, వినుకొండ హరిణి గారు, న్యూమరాలజిస్ట్ అండ్ హోలిస్టిక్ హ్యాపీనెస్ కోచ్. మేడం, వెల్కమ్ టు దాత్రి టీవీ. నమస్తే అండి. నమస్తే మేడం. సో ఈ మధ్య కాలంలో బాగా ట్రెండింగ్ అవుతూ ఉంది లా ఆఫ్ అట్రాక్షన్. ఏంటి అసలు ఫస్ట్ బేసిక్గా లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి అని తెలుసుకొని నెక్స్ట్ క్వశ్చన్స్లోకి వెళ్దాం. తప్పకుండా అండి. అంటే లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటంటే ఆకర్షణ నియమం. అంటే మనం ఏదైతే అనుకుంటామో అదే మన దగ్గరికి వస్తుంది. సింపుల్గా తెలుగులో చెప్పాలి అంటే యద్భావం తద్భవతి. ఇది మనకి ఏంటంటే ఈ సీక్రెట్ బుక్ అనేది రివీల్ చేసిన తర్వాత ఇది బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. మనకి శ్రీకృష్ణ పరమాత్మ కాలం నుంచే ఉంది. ఆయన చెప్పారు, యద్భావం తద్భవతి, మనం ఏదనుకుంటే అదే జరుగుతుందని చెప్పారు. అది రీసెంట్గా రోండాబర్ణ అనే ఆవిడ ఈ సీక్రెట్ బుక్ రాయటము, ఇది వెలుగులోకి రావటము, ఇప్పుడు దీన్ని బాగా ప్రజలు దాన్ని చదువుకుంటూ దాన్ని అప్లై చేసుకుంటూ ఇంకా వాళ్ళ సంకల్పాలు నెరవేర్చుకుంటున్నారు. ఇది ఏంటి మన జీవితంలో అసలు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటంటే ఆకర్షణ నియమం. మనం ఏమనుకుంటామంటే ఇది ఏదో ఒక సబ్జెక్టు, దీన్ని ఎప్పుడో చదువుకోవాలి, ఎప్పుడో చేసుకోవాలి, ఎప్పుడో అనుకుంటే ఇది జరుగుతుంది అనుకుంటున్నాం. కానీ మన ఆలోచనలు ఫ్రీక్వెన్సీని బట్టి ఇది 24/7 365 డేస్ మనకు అవుతూనే ఉంటుంది. ఇప్పుడు సడన్గా చూడండి, మీకు ఎవరైనా ఒక కాల్ రావాలి, ఎవరితో మాట్లాడాలనుకుంటారు, ఆ వ్యక్తే మీకు తారసపడతారు. లేదంటే అలాంటి బుక్కే మీ దగ్గరికి వస్తుంది. లేదా వాళ్ళకే మీరు అనుకోకుండా తారసపడతారు. అది కోఇన్సిడెన్స్ కాదా? కోఇన్సిడెంట్ కాదు. ఒక్కసారి మనం ఆల్రెడీ అది విజన్ చేసాం కదా, ఒక థాట్ రిలీజ్ చేసాం. ఏదైతే థాట్ రిలీజ్ చేసామో ఆటోమేటికల్గా మనకి అవి మన దగ్గరికి వస్తాయి. అట్రాక్షన్ లైక్ అంటే మనం ఎవరినైతే ఒక చిన్న పాపను ఎత్తుకున్నాము, లేదంటే బాగా మనకి ఇష్టమైన లవర్ని మనం బాగా చేసుకోండి, ఎప్పుడు కూడా వాళ్ళతోనే ఉండాలని ప్యాంపరింగ్ చేసుకుంటూ వాళ్ళతోనే ఎక్కువ చేస్తాం. ఆ థాట్స్ అన్నీ ఎవరి మీద ఉంటాయి? వాళ్ళ మీదే ఉంటాయి. అలాగే ఈ లా ఆఫ్ అట్రాక్షన్లో కూడా ఏంటి అంటే సింపుల్గా యద్భావం తద్భవతి, మనం ఏదనుకుంటే అది నెరవేరుతుంది. మామూలు లైఫ్లో చాలామంది అనుకుంటారు నార్మల్గా వెళ్ళిపోవచ్చు, ఏమైనా చేయొచ్చు, ఏదైనా కోరికలు ఉంటే నెరవేర్చుకోవచ్చు అనుకుంటారు. మామూలుగానే వెళ్ళొచ్చు. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ మనం కనుక కొన్ని ప్రిన్సిపల్స్ ద్వారా వెళ్తాం. ఏదంటే మనం అనుకోవటం కానీ, ఏమనుకోవాలి, ఎలా చేయాలి అంటే ముందు మీరు అడుగుతా ఉన్నారు కదా, ఆ క్వశ్చన్స్ ద్వారా మనము తీసుకెళ్దాం. ఎలా అడుగుతారు, ఏం చేస్తారు, ఏ విధంగా అప్లై చేసుకోవాలి, దీనికి ఉన్న పద్ధతులు ఏంటి, మన ఫ్రీక్వెన్సీ ఎలా ఉండాలి, మన వైబ్రేషన్స్ ఎలా ఉండాలి, మన ఆలోచన విధానం ఎలా ఉండాలి, ఇలా మనం దాన్ని ఎప్పుడు కూడా ఒక అనుగుణంలోకి తీసుకుంటూ వెళ్ళాలి. కానీ ఇది ఎప్పుడు కూడా రన్ అవుతూనే ఉంటుంది. ఇప్పుడు మనం చూడండి, ఇది ఎప్పుడు రివర్స్ గేర్లో నడుస్తుంది. మనం ఏమనుకుంటాం, ఆఫీస్కి వెళ్ళాలనుకున్నప్పుడు ఏమవుతాం, తొందరగా వెళ్ళాలని ఎవరన్నా అనుకుంటారా? అనుకోరు. లేట్ అయిపోతుంది అనుకుంటాం. మనం ఏదనుకుంటే అదే రిపీట్ అవుతుంది. చాలా సినిమాలు చూస్తాం కదా, ఏది ఇస్తే అది మనకి తిరిగి వస్తుంది అంటాం. ఇక్కడ కూడా యూనివర్స్కి ఇక్కడ సింబల్స్ రూపంలో కానీ, మాటలు నెంబర్స్ రూపంలో కానీ, మనం మాట్లాడే మాటల రూపంలో కానీ, విజువల్స్ రూపంలో మన దగ్గరికి వస్తాయి అవి. దాన్ని మనం తీసుకోవాలి, అనుగుణంలోకి తీసుకొని మనం ఎప్పుడైతే అప్లై చేసుకుంటామో అది మన జీవితంలోకి చాలా ఈజీగా అవుతుంది. ఇంకా చాలామంది ఏమనుకుంటారు, ఇది ఏది మాట్లాడితే అది అయిపోతుంది అంటారు. ఖచ్చితంగా చూడండి, మన పూర్వకాలం నుంచి మన చిన్నప్పుడు వీళ్ళెవరూ కూడా దీనికి రీజన్ అని చెప్పలేదు. సాయంత్రం కూడా తదాస్తు దేవతలు ఉంటారు, ఏదైనా మంచిగా మాట్లాడండి, చెడు మాట్లాడొద్దు అంటారు. మనం బయటికి వెళ్తాము, వెళ్ళినప్పుడు మన వెహికల్ మీద వెళ్తున్నప్పుడు నాకు యాక్సిడెంట్ పోతేనే ఏం చేస్తామంటే ఏమంటారు ఇంట్లో వాళ్ళు? అలాంటి మాటలు మాట్లాడుతూ పైన తదాస్తు దేవతలు ఉంటారు, అది ఏదంటే అది జరుగుద్ది, మీరు మంచిగా మాట్లాడన్నారు. అంటే ప్రయత్నం పూర్వకంగా మనం మంచిగా మాట్లాడాలని వాళ్ళు చిన్నప్పటి నుంచి నేర్పించారు. ఇంకొకటి, మీకు ఏదన్నా కావాలి అనుకున్నాం, ఎప్పుడైనా మీ దగ్గర ఏమి లేదు అందంటే సమాధానం చెప్తారా, ఏముందంటే చెప్తారా? ఉన్నదాని గురించి చెప్తాం. పాజిటివ్ మైండ్ సెట్ ఉన్నవాళ్ళు జనరల్గా మనం డే టు డే లైఫ్లో మీకు ఏం కావాలంటే ఏం చెప్తాము, లేనిదే మాట్లాడతాం.
అంతే కదా, ఉన్నదాని గురించి ఎవరైనా మాట్లాడతామా? మాట్లాడడం. నా దగ్గర డబ్బు లేదు, నా దగ్గర ఆనందం లేదు, నా దగ్గర భర్త సరిగ్గా లేడు, నా ఆరోగ్యం ఉన్న సరిగ్గా వాటిని వదిలేసి పక్కకు పెట్టి లేనిదైతే ఏది ఉందో దాని గురించే మనం 24/7 మాట్లాడదు. ఎందుకంటే ఉన్నది మన దృష్టిలో ఉండదు, ఎంతసేపు లేమి వెంటనే పరిగెత్తుతూ ఉంటాం. అందుకని ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఉపయోగించుకొని మన జీవితంలో చాలా సింపుల్గా, చాలా ఈజీగా, పెద్ద కారు కొన్నాము, ఆ కారును కూడా తీసుకెళ్తే ఒక అడవి రోడ్ వెళ్ళలేం కదా, ఒక తారు రోడ్డు మీద పెడితే వెళ్ళగలం. ఇక్కడ కూడా ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఉపయోగించుకుని యద్భావం తద్భావం, అంటే మనం ఏదనుకుంటే అది ఎలా చేస్తామో దాన్ని కొన్ని ఆలోచనల ద్వారా, ఫ్రీక్వెన్సీ ద్వారా, ప్రిన్సిపల్స్ ద్వారా, దీనికి కొన్ని పద్ధతులు ఉన్నాయి, అవి అప్లై చేసుకుంటూ ఆ మేనిఫెస్టేషన్ ఎలా చేయాలి, దాన్ని ఎలా అప్లై చేసుకోవాలి, దేనికి ఎలా చేయొచ్చు, దీనికి ఎన్ని డేస్ చేయగలి, ఇదంతా కూడా మనం డే టు డే వెళ్తూ ఉంటే, చేస్తూ ఉంటే, అప్లై చేస్తూ ఉంటే మనం ఈజీగా పొందొచ్చు. అంటే ఇది మెయిన్ ఈ సీక్రెట్ అన్న బుక్ నుంచే, అంటే దాంట్లో మొత్తం క్లియర్గా చెప్పారా? సీక్రెట్ అనే బుక్లో ఏంటంటే అది చదివినప్పుడు మనకి విజువలైజేషన్ టెక్నిక్స్ కావచ్చు, దాంట్లో అసలు ఏంటి, మనం ఆలోచన విధానం ఎలా ఉండాలి, ఏం చెయ్యాలి, మనం ఎప్పుడు ఏ విధంగా ఆలోచించేస్తున్నాము, నెగిటివ్ థాట్ ఎప్పుడు కూడా మనకి లేమి, బాధ, కష్టము, భయాల గురించి, ఆందోళన గురించి మాట్లాడుతుంటాం. అలా కాకుండా అసలు మన ప్యాటర్న్స్ ఎలా మార్చుకోవాలి, పాజిటివ్ మైండ్ సెట్కి ఎలా వెళ్ళాలి, పాజిటివ్గా ఎలా ఆలోచించడం నేర్చుకోవాలి, ఏది కావాలన్నా కూడా దాన్ని ఎలా మనం అఫర్మేషన్స్ రూపంలో పెట్టాలి. దీనికి ఏంటి, యూనివర్సల్ కాన్సెప్ట్కి వచ్చేసరికి ఒక్కటే ఉంటుంది పద్ధతి. అంటే మనం ఇంతకుముందు ఎప్పుడైనా సరే మీరు చూడండి, పూజలు ఉన్నాయి కదా, పూజలు చేసినప్పుడు కానీ ఏం చేసినప్పుడు మీకు ఏమైనా కావాలంటే, ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు, మీరు ఏమవ్వాలనుకుంటున్నారు ఫ్యూచర్లో? ఇప్పుడంటే ఒక 20 ఏళ్ళ క్రితం అంటే ఏదో చెప్పాడు. సరే, ఇప్పుడైనా మీకు ఇప్పుడైనా హ్యాపీగా ఉండాలనేది, హ్యాపీగా ఉండాలి. ఆ హ్యాపీగా ఉండాలి అని ఎప్పుడు కూడా మనం ఏం మాట్లాడుతున్నాం, ఫ్యూచర్ టెన్స్లో మాట్లాడుతున్నాం. అంటే భవిష్యత్తులో నేను ఇలా ఉండాలనుకుంటున్నాను, అలా ఉండాలి, ఇలా ఉండాలని అనుకుంటున్నాము. కానీ దీనికి ఒక ప్రిన్సిపల్ ఉంటుంది. దానికి ఏంటి అంటే అడగాలి, నమ్మాలి, పొందాలి, పొందినట్టుగా యాక్షన్ చేయాలి. అలా చెయ్యాలి అంటే దానికి అసలు ఈ యూనివర్స్ అంటే ఏంటి, యూనివర్స్ని ఎలా మనం తెలుసుకోవాలి, దీనికి ఎలా కనెక్ట్ కావాలి, దీనికి ఉన్న పద్ధతులు ఏంటి, ఇవన్నీ మనం మాట్లాడుకుంటూ వెళ్తే మనకు అర్థమవుతుంది. జరిగింది అంటే జరగబోయేదాన్ని కూడా జరిగింది అన్న సెన్స్ లో ప్రజెంట్ టెన్స్ లోకి కన్వర్ట్ చేసుకోవాలి. ఇది లా ఆఫ్ అట్రాక్షన్ తెలిసిన వాళ్ళు అయితే ఓకే, ఇతను లా ఆఫ్ అట్రాక్షన్ ని అప్లై చేసి చూస్తున్నాడు. తెలియని వాళ్ళు పిచ్చోళ్ళు అనుకోవచ్చేమో కదా. అవును, ఖచ్చితంగా అనుకుంటారు. యాక్చువల్లీ ఈ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ చాలా మంది చూడండి, కొంతమంది మనం చూసేవాళ్ళం, కొంతమందితో స్నేహం ముడిపడుతుంది, కొంతమందితో చూడగానే వైరం వస్తుంది. ఎందుకు వస్తుంది? ఆ ఫ్రీక్వెన్సీ అనేది మ్యాచ్ అవుతుంది, వాళ్ళిద్దరికి ఆరా అనేది సెట్ కాదు. మనం ఏమనుకుంటాము, అది పూర్వజన్మలో ఉండొచ్చు, లేదా ఇప్పుడే మనకి తెలియకుండా ఉండొచ్చు. ఎందుకంటే ఎవరికైనా మనుషులకి సంబంధాలు అంటే కూడా ఎక్కడో ఒక దగ్గర రిలేషన్ ఉంటేనే ఈ రోజు మనం కలుస్తాము. ఆ కలిసినప్పుడు ఆ ఫ్రీక్వెన్సీ బ్యాలెన్సింగ్ ఉన్నది, అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా క్లియర్ చేసుకోవాలి. ఒకవేళ గొడవ అయిందంటే అక్కడితో క్లోజ్ అయిపోయింది, పాజిటివ్ అయిందంటే ఉంది. ఆల్రెడీ ఈ ఫీల్డ్లోకి వచ్చి అదృష్టవశాత్తు ఎవరైనా కూడా పాజిటివ్ మైండ్ సెట్తో ఏదున్నా మంచిగా చూడగలగాలి అని ఒక కాన్సెప్ట్లో ఉన్నవాళ్ళు ఉన్నారనుకోండి, ఎంత గొడవ జరిగినా కూడా ఆ పోనీలో ఏదో జరిగింది, మనకున్నది అయిపోయింది అనుకుంటారు. కానీ నెగిటివ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు, ఇప్పుడు నన్ను ఎందుకు అన్నావు, ఎందుకు చేసావు అని కంటిన్యూ ఊగిపోతూ ఉంటాం. ప్రయత్నపూర్వకంగా అయినా సరే ఉండాలన్న విషయం వాళ్ళకి రాదు. ఎందుకు రాదంటే మనకి ఆ ఉన్న ఎన్విరాన్మెంట్ కావచ్చు, చిన్నప్పటి నుంచి, ఇంకోటి మనం పుట్టినప్పటి నుంచి కూడా పెరిగేంత వరకు, ఈ రోజు వరకు మనం ఎంత ఏజ్ ఉంటే అంత ప్రతిరోజు మనం విన్నదంతా ఎక్కడికి పోతాయి ఆలోచనలన్నీ. నెగిటివ్ ఉండొచ్చు ఎన్విరాన్మెంట్, మనం అంతా చిన్నప్పటి నుంచి ఏదైతే ఫీడ్ చేసి ఉంటుందో అదే మన మైండ్లోకి వస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ నన్నే తీసుకోండి, నాకు చిన్నప్పుడు ఊహ తెలిసినప్పుడు మా ఇంట్లో వాళ్ళు పెద్దవాళ్ళ దగ్గర, మన గ్రాండ్ పేరెంట్స్ దగ్గర పెరిగినప్పుడు ఏమన్నారు, ఈమెకి పలానా వ్యక్తితో మ్యారేజ్ అన్నారు. మన చుట్టూ ఉన్న వాతావరణం ఏంటి, ఆ వ్యక్తి ఇక్కడ మన ఇందులో ఉన్నాము, మనకు ఓన్లీ మ్యారేజ్ లైఫ్, ఇంకా చదువుకోవటాలు ఇవన్నీ ఉండవు, మనం ఇక్కడ ఉన్నాం, వాళ్ళ ఇంటికి మనం వెళ్ళిపోవాలన్న ఒక పాయింట్ ఆఫ్ వ్యూలోనే పెరిగాం. అదృష్టవశాత్తు ఏంటంటే మన చుట్టూ ఉన్నదంతా కూడా పాజిటివ్గా ఉండి టెంపుల్కి సంబంధించి అలాంటి వాడకట్లో ఉన్నాం కాబట్టి మనము చాలా హ్యాపీగా పాజిటివ్ మైండ్ సెట్ వచ్చింది. అదే మన చుట్టూ గొడవలు కొట్లాట్లు ఉంటే అదే ఉంటుంది. ఇప్పుడు పెరిగినా పెద్ద అయినా కూడా ఏముంటుంది, నా పని నేను వెళ్ళాలి, వీళ్ళలాగా నేను చెయ్యాలని ఉంటుంది. కానీ ఇంకా మనకి ఫర్దర్ పర్సనల్ లైఫ్ గురించి ఆలోచన ఉండదు. ఎందుకంటే ఆ ఎన్విరాన్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇందులో మనకి అదే కాకుండా ఇది వేస్ట్, అది వేస్ట్, ఇది అనవసరము, ఇది చేయకూడదు, డబ్బులు రావు, డబ్బులు లేవు, ఇవన్నీ కూడా ఏంటి చిన్నప్పటి నుంచి మనం వినే ఉంటాం. ఆ విన్నవి ఇప్పుడు ఎక్కడికి వెళ్తాయి? ఈ రోజు మనం ఇంప్లిమెంట్ చేస్తున్నామంటే చిన్నప్పటి నుంచి ఉన్న నెగిటివ్ ఆలోచనలు ఈ రోజు 4 లక్షల పైగా ఉంటాయి. అవన్నీ పోగొట్టాలంటే మనం ఎంత ఎఫర్ట్ పెట్టాలి దానికి? అది ఎవరికి వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకున్నప్పుడు, అది ఎవరికి వాళ్ళు మనం చెయ్యాలని ఒక కాన్సెప్ట్లోకి వచ్చినప్పుడు అదృష్టవశాత్తు దీంట్లోకి వస్తాము. ఇది ఎలాంటి పీపుల్కి అవసరం అంటే నార్మల్ పీపుల్, ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్డ్ గొప్ప వాళ్ళందరూ కూడా దీన్ని ఫాలో అయ్యేవాళ్ళే.
ఇప్పుడు సెలబ్రిటీస్ కానివ్వండి, పెద్ద పెద్ద అబ్దుల్ కలాం గారు కానీ, ఇలా చాలామంది మహాత్ములందరూ కూడా ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఫాలో అయ్యి సంకల్ప సిద్ధిని పెంచుకొని ఆ సంకల్పాలను ఎలా నెరవేర్చుకోవాలి, ఎలా పాజిటివ్గా ఉండాలి, డే టు డే వాళ్ళు అప్లై చేసుకుని వచ్చింది. ప్రతి ఒక్కరు ఆ లైఫ్లో ఈ లా ఆఫ్ అట్రాక్షన్ యూజ్ చేసుకున్నారు. యూజ్ చేసుకుని వాళ్ళు చూడండి, వాళ్ళందరూ మిర్రర్లోకి వెళ్ళి నుంచుని మిర్రర్ చూస్తూ మాట్లాడుతూ వాళ్ళకి చెప్పుకుంటారు కదా, నేను చాలా గొప్పవాడిని, నేను చాలా దాన్ని వాళ్ళు చేసుకున్నారు. అలాంటి పీపుల్ ఎంతమంది ఉన్నారు? ఒక 10 to 20%. మిగతా వాళ్ళందరూ డే టు డే లైఫ్ ఎలా వెళ్ళాలి, ఈ జీతాలు ఎలా కట్టాలి, ఈ అప్పులు ఎలా కట్టాలి, ఇదే లైఫ్లో అయిపోతుంది. దానికి వీళ్ళకి ఒక కాన్సెప్ట్ ఉందని కానీ, ఇది అవసరము, దీన్ని ఉపయోగించుకుంటే చాలా ఈజీగా వెళ్ళొచ్చని కానీ మనకు తెలియదు. ఇప్పుడు ఏంటంటే అదృష్టవశాత్తు సోషల్ మీడియా రావటము చాలామందికి కాన్సెప్ట్ తెలుస్తుంది. కానీ దీంట్లో క్లాసెస్కి వస్తేనే ఈ సబ్జెక్ట్ మనకు అర్థమవుతుంది అనే విషయం చాలామందికి తెలియదు. ఆ వీడియోలో చూసి ఏదో కొద్దిగా ఫస్ట్ ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేనప్పుడు ఏంటంటే దాన్ని 1-2 విషయాలు అడుగుతారు, చేస్తాము, ఈజీగా నెరవేరుతాయి. కానీ దాని మీద మనకి పట్టు ఉండదు, అవగాహన ఉండదు. తర్వాత ఏమవుతుంది? కొలాప్స్ అయిపోతాం. అందుకే దానికి ఒక ప్రాపర్ వేలో తెలుసుకుని దాన్ని ఎలా అప్లై చేయాలో తెలుసుకుంటే మనం ఈజీగా ముందుకెళ్ళొచ్చు. ఓకే, అంటే మీరు లా ఆఫ్ అట్రాక్షన్ గురించి తెలుసుకున్న తర్వాత, దాన్ని ప్రాక్టీస్ చేసిన తర్వాత మీ జీవితంలో ఏ అద్భుతాలు జరిగాయి? నా జీవితంలో ప్రతిరోజు ఒక అద్భుతమేనండి. అంటే నేను ఒక నార్మల్ చాలా అమ్మాయిని. ఎలా ఉండాలంటే విశ్వాసం మనకి త్రికరణ శుద్ధిగా ఉండాలి. నా జీవితంలో మీరు అడిగారు, ఇప్పటి వరకు నేను చెప్పిన ప్రతిదీ కూడా ఈరోజు ఇలా నిలబడ్డానంటే ప్రతిదీ కూడా మిరాకిలే. నేను ఈ రోజు ఈ ఫీల్డ్లోకి వస్తానని కానీ, ఇలా నేను మీడియా ముందు కూర్చుని నేను ఒకరికి లెసన్ చెప్తానని కూడా నాకు తెలియదు. అలాంటి ఒక అద్భుత ఆపర్చునిటీ మన దగ్గరికి వచ్చింది అంటే దాన్ని అందుకునే అవకాశం కూడా మనకి తెలియాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను చదువుకునే రోజుల్లో చేసుకున్నా అంటే నాకు మ్యారేజ్ అనేది చిన్నప్పుడే సెటిల్ అయిపోయింది. తర్వాత చాలామంది నాకేంటంటే నేను గాడ్ని నమ్ముతాను కాబట్టి ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అప్పుడు నాకు తెలియదు. ఇప్పుడు నాకు అర్థమైంది లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి, దాన్ని ఏంటి, లోపల ఎవరున్నారు ఏంటి, మనం ముందు ఎపిసోడ్లో తెలుసుకుందాం. అప్పుడు నాకు తెలిసింది ఒక బాబా ఒకటే, భగవంతుడి దగ్గరికి వెళ్ళడం, ఏదున్నా ఆయన అడగటం, చేయటము. దాని దగ్గరికి వెళ్ళి ఏదైనా డౌట్ వస్తే మాకు గురువుల రూపంలో వెళ్ళాం కాబట్టి ఇది అవుతుందా లేదా అంటే మొత్తం మైండ్ సెట్, ఇది అవుతుందా లేదని అక్కడ చీటీలు వేయటం. ఆ చీటీలు వేసుకుంటే అందులో ఏది వస్తే అది ఖచ్చితంగా తీరుగుద్దని పూర్తి విశ్వాసం. అంటే త్రికరణ శుద్ధిగా అక్కడ భగవంతుడిని మనం నమ్మటం. అలా నాకేంటి, నేను ఎప్పుడో 8th క్లాస్ టైంలో అసలు ఒకళ్ళేమో మాకు మ్యారేజ్ అవుతుంది అంటారు, ఒకళ్ళేమో అవద్దు అంటారు, ఒకళ్ళేమో వదిలే అంటారు, ఒకళ్ళేమో ఇది అంటారు. అదేంటి చిన్నప్పటి నుంచి ఉన్నది, దీన్ని ఎలా చేస్తాం మనం? అసలు మనం ఉన్నదే దీనికోసం అన్నట్టుగా ఉన్నాము. ఒకళ్ళు చెప్పేసాం, మైండ్లో ఫిక్స్ అయిపోయింది నేనే నా భర్త అని. ఒక్కొక్కళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే చుట్టాలు అనే వాళ్ళు బోళ్ళంతమంది ఉన్నప్పుడు ఎవరు తినాలో అర్థం కాదు. అంటే వాళ్ళు మనల్ని పెంచారు కాబట్టి ఎవరు మాట వీళ్ళు ఎవరు తినాలో అర్థం కాదు కదా. అందుకని ఆ టైంలో నేను ఒక చీటీలు వేసా, బాబా ఇది మాకు మ్యారేజ్ అవుతుందా అవుతుందని మీ యొక్క ఆజ్ఞ, అవదని మీ ఆజ్ఞ అని వేసినప్పుడు ఈ మ్యారేజ్ అవుతుంది, మీరు హ్యాపీగా ఉంటారు, మనం ఏదైతే రాస్తామో అది అవుతుంది అని వచ్చింది. తర్వాత చాలా జరిగినాయి విషయాలు, కొన్ని ఇష్యూస్ కావచ్చు, గొడవలు కావచ్చు, చేయొచ్చు కావచ్చు, జరగదేమో అన్న స్థాయి వరకు జరగదేమో అన్నంత వరకు వెళ్ళింది. అంటే వేరే వాళ్ళు రావటము, వాళ్ళకి మ్యారేజ్ గురించి అడగటము, ఈ మధ్యలో వాళ్ళు వస్తారు చేసుకుంటారు అనకపోవడం, అంటే చుట్టాల్లో మనకి తెలిసినాయి కదా అన్ని కామన్గా. ఈ అన్ని సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఇంట్లో వాళ్ళందరూ టెన్షన్ పడుతున్నారు. అన్నైనా నేను ఎప్పుడు ఏం పట్టించుకోలేదు, ఎందుకంటే భగవంతుడు అక్కడ చెప్పాడు. చెప్పినప్పుడు అది జరిగి తీరుతుందని నాకు పూర్తి విశ్వాసం. అంటే నమ్మితే సొమ్ము, నమ్మకపోతే దొమ్ము అన్నట్టు. అది మా మదర్ అడిగారు మ్యారేజ్ అయిపోయిన తర్వాత, అమ్మ మేమందరం ఇంత కష్టపడుతున్నాము, ఇంత టెన్షన్ పడుతున్నాము, నువ్వు ఎలా ఇంత రిలాక్స్గా ఉండగలుగుతా ఉంటే, మీరే చెప్పారు కదా భగవంతుడు అనేవాళ్ళు మనతోటి ఉంటారు అన్నారు, చేస్తారన్నారు. ఆయన ఏది చెప్తే జరుగుతున్నప్పుడు ఆయన అవుతుందని చెప్పారు కదా, నేను ఎందుకు టెన్షన్ పడాలి? అంటే అంత రిలాక్స్డ్గా మనం ఏదైతే అనుకున్నామో అది ఆయన యొక్క అనుగ్రహంతో కంప్లీట్ అవుతుంది అనే ఒక విశ్వాసం ఉన్నప్పుడు ఏమవుద్ది, మనం చాలా రిలాక్స్డ్గా ప్లెజెంట్గా ఉంటాం. ఎలాంటి స్టేట్లో అలా ఉండగలిగినప్పుడు మనం ఏది అనుకున్నా కూడా ఈజీగా నెరవేరుతుంది. సో అదే బేసిక్ మెయిన్ పాయింట్ విశ్వాసం. ఓకే, లా ఆఫ్ అట్రాక్షన్ అనేది విశ్వాసంతో ముడిపడి ఉంది. అంత నమ్మకం, ఏదైతే నమ్ముతామో అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. థ్యాంక్ యూ హరిణి గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి.